హాయ్ గైస్, మన ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ అండ్ ఫార్మడీ 2024కి సంబంధించి చాలామంది కూడా కింద కామెంట్ సెక్షన్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ వేకెన్సీస్గా ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో చాలామందికి అయితే సీట్ అయితే రాలేదండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలేకపోయారు కనుక వాళ్ళకి సీట్ అనేది రాలేదు. కాబట్టి సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకైతే చెప్తాను. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ రాకముందు మీరైతే కొంచెం పేపర్ వర్క్ అనేది చేయాలండి. ఒక కాలేజ్ లిస్ట్ అనేది దగ్గర పెట్టుకొని ఒక టాప్ టు బాటమ్ వరకు మీరు టాప్ కాలేజ్ నుంచి లిస్ట్ కాలేజ్ వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఏదో షెడ్యూల్ వచ్చింది, డేట్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్ లింక్ ఇచ్చేసారు, వెబ్సైట్లో ఏదో ఓపెన్ చేసేసి పెట్టేసామంటే కుదరదు అనమాట. మీరు మంచిగా కరెక్ట్గా ఒక పేపర్ మీద వర్క్ చేసుకొని ముందుగా హార్డ్ వర్క్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి లింక్ అయితే ఓపెన్ చేసి అందులో మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు అన్ని తెలుసుకుంటూ వెళ్ళాలి. చాలామంది కూడా చెప్తా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి అని చెప్పాను. కానీ ఒక్కళ్ళు కూడా చేయలేదు కాబట్టి అందుకే మీకు మంచి కాలేజీలో సీట్ అయితే రాలేదు. అలా మీరు కనుక అన్నీ ఫాలో చేసుకొని చెప్పినట్టు అంత ఫాలో అయ్యి ఉంటే మంచి కాలేజీలో మీకు అయితే సీట్ అయితే వచ్చేది. ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ అనేది చెప్తాను కదా. మీకు వెబ్ ఆప్షన్ లింక్ అనేది వచ్చింది కదా, ప్రతి ఒక్కరు కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారు. చాలామందికి అయితే రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్కి మీరైతే రెడీగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చూసినట్లయితే మనకి ప్రతి కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. ముందు ఈరోజు ఈ యొక్కలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి కొంచెం ప్రిపేర్ అయ్యి ముందుగానే రెడీగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో చూసినట్లయితే మనకి ప్రతి కాలేజ్లో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పేసి మీకైతే ఇక్కడ చూపిస్తాను. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కాలేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాలేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే చెప్తాను, దాన్ని బట్టి మీకు ఏ కాలేజ్ కావాలో అది చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏబిఆర్కే అంటే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ వచ్చి కనిగిరిలో ఉంది, ప్రకాశం డిస్టిక్ కదా. ఈ కాలేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇంటేక్ సీట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చూడండి 45 సీట్స్ అంటే మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బైపీసీలో మనకి 45 సీట్స్ అయితే తీసుకుంటారు. ఫీజు వచ్చేసి 43K అలా ఉంది. 45 సీట్స్ మనకైతే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. 43 కదా, ఏబిఆర్కే కాలేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏబిఆర్కేలో ఇక్కడ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏబిఆర్కే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్ బైపీసీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కగానే మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షో మీరు 50 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్ చూస్తే మనకి అక్కడ ఎంత ఉంది, ఇందాడ 45 కదా, 45 అంటే మనకి ఇక్కడ 14 అంటే 45లో 14 పోతే ఇంకా 30+ మనకి వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క కాలేజ్లో, ఈ యొక్క బ్రాంచ్లో. ఏ కాలేజ్ అంటే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బ్రాంచ్ వచ్చేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్. కాలేజ్ ఎక్కడ ఉందంటే డిస్టిక్ కనిగిరిలో ఉంది. మనకి ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంకో కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలేజ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక గ్రూప్ తీసుకొని డాక్టర్ ఆఫ్ ఫార్మసీ బైపీసీ అన్నారు. 13 సీట్స్ అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి 13 సీట్స్ అయితే. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి డాక్టర్ ఆఫ్ ఫార్మసీలో మనకు అక్కడ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. మళ్ళీ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి షో వచ్చేసి ఒక 25, 50, 100 మీ ఇష్టం ఎంత అని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. అక్కడ మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. ఇక్కడ 13 కాబట్టి మొత్తం ఫిల్ అయిపోయినాయి ఈ బ్రాంచ్కి. ఓకేనండి. ఈ కాలేజ్లో, ఈ బ్రాంచ్ ఆదిత్య కాలేజ్లో డాక్టర్ ఆఫ్ ఫార్మసీలో మొత్తం
మనకి సీట్స్ అనేవి ఫిల్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది కూడా లేదనమాట ఈ బ్రాంచ్‌కి వచ్చేసి. నెక్స్ట్ ఈ విధంగా ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇలా నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ షో వచ్చేసి 100 సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే అది అక్కడ క్లిక్ చేయండి. అందులోకి వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, అందులో క్లిక్ చేసి మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ కంపేర్ చేసుకోండి. మీకు సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు సెకండ్ ఫేజ్కి ఇప్పుడే మీరైతే వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ముందుగానే మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా అయిపోగానే మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ అవ్వాలండి. మీకు సీట్ వచ్చేదాకా మీ కౌన్సిలింగ్ అయితే అక్కడ ఎవరు పెట్టరండి. వాళ్ళు పెట్టేదో 1 లేదా 2 కౌన్సిలింగ్స్ పెడతారు. వీటినే మీరైతే ఉపయోగించుకొని మంచిగా లిస్ట్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లేదనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. లేదనుకుంటే వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్లో మన ఛానళ్ళన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు మంచి కాలేజీలో సీట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి మనకి కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ 14 కాబట్టి 14 అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఒక 1 వీక్ ఆ టైంలో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 డేస్లో నేను కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, ఇంకా వేకెన్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఎవరు చెప్పని విధంగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.